తెలంగాణ పొలిటికల్స్ లో కవిత కల్లోలం. కవిత ఇలా చేస్తుందని మేము ముందే చెప్పామంటున్న బీజేపీ. బీజేపీ ఒకటే అని మేము ఎప్పటి నుండో చెప్తున్నామంటున్న కాంగ్రెస్. ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నెక్స్ట్ సీఎం నేనేనని అల్టిమేట్ జారీ చేస్తుంటే కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ పరిస్థితి ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత తీరులో కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా, లేక ఈ పరిస్థితి కవిత కొత్త పార్టీకి దారి తీస్తుందా అనేది ఆసక్తిగా మారింది. కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఆమెను బయటికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో మర్చిపోయిందని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ దళపతి ఒక నిర్ణయం తీసుకోపోతే పార్టీ రెండు ముక్కలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవని మరోసారి కవిత కేటీఆర్ రుజువు చేశారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు.